తిరుపతి నుంచి గుంటూరు వచ్చినప్పుడు అయితే 172 జనరల్ అయితే ఖాళీగానే ఉంది. మినిమం 100 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు. స్పీడ్ అయితే అస్సలు తగ్గేదేలే అన్నాడు. చెన్నై విజయవాడ వందే భారత్ ఆల్రెడీ ఫుల్ జనంతో వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అయితే తిరుపతి స్టేషన్లో ఉన్నాము. బ్యాక్ సైడ్ తిరుపతి బోర్డు అయితే కనపడుతుంది. ఈరోజు మనం తిరుపతి నుంచి గుంటూరు వరకు అయితే జర్నీ చేయబోతున్నాము. మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 పై ఉన్నాము. మన ట్రైన్ నెంబర్ తీసుకుంటే 17262. తిరుపతి నుంచి గుంటూరు. అందరూ గుంటూరు వరకు వెళ్ళాలంటే 6 అవర్స్ పడుతుంది. ఈ ట్రైన్ మాత్రం 12 అవర్స్ పడుతుంది. మనం ప్లాట్ఫామ్ 2 ఉంది కదా, ప్లాట్ఫామ్ 3లో ఒకసారి చూసుకుంటే నర్సాపురం ధర్మవరం ఎక్స్ప్రెస్ అయితే ఉంది. అసలు క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఈ ట్రైన్కి ఫుల్ ఉంది. ట్రైన్ అయితే ఎప్పుడు వచ్చింది. మనం ఈ ట్రైన్లోనే ఈరోజు జర్నీ చేయబోతున్నాము. గుంటూరు తిరుపతి. తిరుపతి నుంచి గుంటూరు వచ్చినప్పుడు అయితే 17262. గుంటూరు టు తిరుపతి వెళ్ళినప్పుడు 17261 అనమాట. మన ట్రైన్ అయితే 7:25 స్టార్ట్ అవుతుంది. ఇంకొక 20 మినిట్స్ అయితే ట్రైన్ ఉంది. సో ట్రైన్ అయితే ఈ చూడండి దాకా చెక్ చేసేద్దాము. స్టేషన్లో క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఖాళీ లేదు. అటు తీసి అడుగు పెట్టడానికి కూడా. పక్క ప్లాట్ఫామ్లో ఉన్న నర్సాపురం ధర్మవరం ఎక్స్ప్రెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. మనమైతే ఈరోజు స్లీపర్ క్లాస్లో అయితే జర్నీ చేయబోతున్నాము. ఈ ట్రైన్లో జనరల్ అయితే ఖాళీగానే ఉంది. ధర్మవరం ఎక్స్ప్రెస్ అయితే లాస్ట్కి వెళ్ళిపోయింది. మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వస్తుందని ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నారు. ఈసారి చూసుకుంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కూడా వచ్చేసింది. జనం చూడండి ఎంతమంది ఉన్నారో. సో ఖాళీ లేదు. ఎక్కడ తీసుకొచ్చారా అది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కూడా డిమాండ్ అయితే. చిత్తూరు కాచిగూడ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇదైతే ఆల్రెడీ ఫుల్ జనంతో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న జనంతో ఇంకా ఫుల్ అయిపోబోతుంది. టైం అయితే 7 అవుతుంది. మన ట్రైన్ అయితే 7:25 స్టార్ట్ అవుతుంది. మనం ఈరోజు అయితే తిరుపతి నుంచి గుంటూరు వరకు ఫుల్ జర్నీ అయితే చేయబోతున్నాము. మన ట్రైన్ చూసుకుంటే కడప, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, నంద్యాల మీదుగా అయితే గుంటూరు వెళ్తుంది. అన్ని ట్రైన్లు అయితే గూడూరు మీదుగా వెళ్తాయి. మన ట్రైన్ అయితే చిత్తూరు రింగ్ తిరిగి వెళ్తుంది. అదే మన ట్రైన్ కూడా స్పెషల్. మన ఇటు సైడ్ చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే తిరుపతి కరీంనగర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. నేను వచ్చినప్పటి నుంచి అలాగే ఉంది. జనం అయితే ఎవరు ఎక్కినట్టయితే కనపట్లేదు. అనౌన్స్ కూడా అవుతుంది పక్కన. మనం ఒకసారి అలా చూసుకుంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్, మన గుంటూరు ఎక్స్ప్రెస్, వ్యాగనర్ లోకోతో, ఈ పక్కనేమో కరీంనగర్ ఎక్స్ప్రెస్. ఈ పనులు ఈరోజు గుంటూరు వరకు తీసుకెళ్ళిపోయిన లోకో అయితే ఇదే వ్యాగనర్ లోకో. టైం అయితే 7:27 అయింది. 2 మినిట్స్ లేట్లు అయితే మన తిరుపతి గుంటూరు ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అయింది. పక్కనే కరీంనగర్ ఎక్స్ప్రెస్ ఇంకా అలాగే ఉంది, ఇల్లు పలుకు లేకుండా. ఆ చూడండి ఇప్పుడే ట్రైన్ వచ్చింది. బాయ్ బాయ్ తిరుపతి, తొందరలోనే వెళ్తాం. తిరుపతి కోడ్ వచ్చి TYPE. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చి రేణిగుంట. తిరుపతి నుంచి 10 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఈరోజు మనం మొత్తం 554 కిలోమీటర్లు అయితే జర్నీ అయిపోతున్నాము. ఈరోజు మనం 7:25 స్టార్ట్ అయ్యాం కదా, రేపు మార్నింగ్ 7:30కి గుంటూరు స్టేషన్ అయితే వెళ్తాము. మనం ఈ రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్ళేలా ఉంటే గూడూరు, ఒంగోలు సైడు 380 కిలోమీటర్స్ మాత్రమే. పక్కనే వాస్కో డి గామా సాయినగర్ షిరిడి ట్రైన్ అయితే ఉంది. గట్టే కొట్టు. తిరుచానూరు స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఈ స్టేషన్లో ఒక్క లైట్ కూడా లేదు. లాస్ట్ వీడియోలో కూడా చూసే ఉంటారు. ఇది ఎప్పుడు చీకటిగానే ఉంటుందిలా ఉంది. మనకి పక్కన ఒక ట్రైన్ కూడా వస్తుంది. ఏ ట్రైన్ చీకట్లేం కనపట్లేదు. మనం మాటలోనే రేణిగుంట స్టేషన్ కూడా వచ్చేసాము.
ప్లాట్ఫామ్ నెంబర్ 2 మనకి అయితే వచ్చింది రేణిగుంట స్టేషన్లో మన ట్రైన్ గుంటూరు ఎక్స్ప్రెస్. మైసూర్ చార్రాజ్ నగర్ తిరుపతి చెన్నై ఎక్స్ప్రెస్ లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, అదే ట్రైన్ ఇది. మనకి రేణిగుంట స్టేషన్ కూడా వచ్చి ఆడియో. ఈ స్టేషన్లో మన ట్రైన్ అయితే 2 నిమిషాలు అవుతుంది. రేణిగుంట స్టేషన్ నుంచి కూడా మన ట్రైన్ స్టార్ట్ అవుతుంది. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చి కోడూరు. మన వందే భారత్ ట్రైన్ అయితే చెన్నై విజయవాడ వందే భారత్ ట్రైన్ అయితే ఫుల్ రష్ ఉంది, ఎక్కడ సీట్ ఖాళీ లేదు. రేణిగుంటలో దిగడానికి కూడా చాలా మంది రెడీగా ఉన్నారు. ఎంతైనా వైట్ కలర్ అందమే ఉన్నాం, ఆరెంజ్ కలర్ ఉన్నాయి కానీ వైట్ ఉన్న అందం అయితే ఏ ట్రైన్కి లేదు. ఏమంటారు మీరు? మన ట్రైన్ అయితే ఇది స్పీడ్ 95 స్టార్టింగ్లో ఎక్కించాడు. మామూలుగా కాదు, 100 ఎక్కిస్తారంటారా? కోడూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది. కోడూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి KOU. బై బై కోడూరు. నేను ఈ రూట్లో రావడం ఇదే ఫస్ట్ టైం. మన ట్రైన్ మొత్తం 20 వచ్చేస్తా నడుస్తుంది. 10 స్లీపర్, 1 థర్డ్ ఏసీ, 1 సెకండ్ ఏసీ, 2 SLRT, 5 జనరల్ కోచెస్. మన వాడైతే స్పీడ్ అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. మినిమం 100 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు. స్పీడ్ అయితే అస్సలు తగ్గేదేలే అంటాడు మన వాడైతే. మనం రాజంపేట రైల్వే స్టేషన్ కూడా వచ్చేసాము. రాజంపేట రైల్వే స్టేషన్ కూడా వచ్చి RJP. మన ట్రైన్ 8:49కి రావాలి, 9కి వచ్చింది. సిగ్నల్ కూడా వచ్చేసింది మన ట్రైన్కి అయితే. రాజంపేటలో కూడా మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేషన్ వచ్చి నందులూరు. ఇక్కడ నుంచి నందులూరు 11 కిలోమీటర్లు, 12 నిమిషాలు అయితే జర్నీ అయితే పడుతుంది. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చి కడప. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు కడప జంక్షన్కి అయితే. కడపకి అయితే 40 కిలోమీటర్స్ 30 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాం మనం. ఏ రేంజ్లో కొడతాడు చూడండి అయితే ట్రైన్. ర్యాప్ 9 కొత్తాం, 2 ర్యాప్ లైన్లు అయితే కాజీపేట. కడప రైల్వే స్టేషన్ కూడా వచ్చి KADAPA కాదు HX. జనం అయితే బాగానే ఉన్నారు ఇక్కడ కూడా. 9:33కి రావాలి ట్రైన్, 9:56కి అయితే వచ్చింది. 23 మినిట్స్ డిలేలో ఉంది మన ట్రైన్ అయితే. మనం వాడు కొట్టే స్పీడ్కి అయితే ఇది పెద్ద లెక్క అయితే కాదు. కడప స్టేషన్లో మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేషన్ వచ్చి కమలాపురం. బై బై కడప. కడప నుంచి కమలాపురం అయితే 24 కిలోమీటర్లు. కమలాపురం స్టేషన్ కూడా వచ్చి KKM. ఇక్కడ కూడా ఉన్నారు జనం అయితే. కమలాపురం నుంచి ఎర్రగుంటలు అయితే 15 కిలోమీటర్లు. జర్నీ టైం వచ్చి 14 నిమిషాలు. ఎర్రగుంట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి BY. వెల్కమ్ టు ఎర్రగుంట జంక్షన్. ఇది shortly on platform number 2. 16, B4, 17, B3, 18, B2, 19, B1, 20, A1, 21, General 22. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చి పొద్దుటూరు. 100 సక్సెస్ అయినాడు. పొద్దుటూరు కూడా వచ్చేసింది. పొద్దుటూరు కోడ్ వచ్చి PRDT. ఇక్కడ కూడా జనం ఉన్నారు ఎక్కడానికి.
మన ట్రైన్ వచ్చేసి ప్రతి స్టేషన్లో 2 minutes స్టాపు అంతే. బాయ్ బాయ్ పొద్దుటూరు, చెమ్మలమడుగు మేమైతే వచ్చేస్తున్నాం, రెడీగా ఉండు. జమ్మలమడుగు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది. మన ట్రైన్ నర్సరాపేట అయితే వచ్చింది. నర్సరాపేట తర్వాత నెక్స్ట్ స్టేషన్ వచ్చి గుంటూరు. మనం ఈ స్టేషన్కి 509 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఇంకొక 45 కిలోమీటర్ల జర్నీ అయితే ఉంది. ఈ 45 కిలోమీటర్ల జర్నీకి 1.5 hour టైం అయితే తీసుకుంటాడు మన వాడు. ఇప్పుడు టైం అయితే 5:56 అయింది. బాయ్ బాయ్ నర్సరాపేట. ఈ నర్సరాపేట కోడ్ వచ్చి NRT. మంచి అయితే మామూలుగా లేదు, మొత్తం ఫాగే, ఎంత తెల్ల కనబడుతుందో. ఫిరంగిపురం రైల్వే స్టేషన్, ఇక్కడైతే మనకు స్టాప్ లేదు. స్లో చేశాడు మరి. పక్కన ఏదో ట్రైన్ కూడా ఉంది. ఏం ట్రైన్ ఇది? దీనికైతే తలకాయ అయితే లేదు ట్రైన్కి. ఫిరంగిపురం స్టేషన్ కూడా తీసేసాడు. ఒక 2 minutes ఆపాడు ఎందుకోమని, సిగ్నల్ రాక అయ్యి ఉంటుంది. ఇది మంచిగా పొగ అసలు తెలియట్లేదు, చాలా దారుణంగా ఉంది అబ్బా మంచి. మనకి టైం ఉన్నా సరే మన వాడైతే గట్టిగానే కొడుతున్నాడు. 75. నిన్నటి నుంచి అయితే మన టైం 100 అయితే ఖర్చు చేయలేదు. 98 దగ్గర ఆగిపోయింది. ఇక్కడ నుంచి గుంటూరు స్టేషన్ అయితే 15 కిలోమీటర్లు మాత్రమే ఉంది. పేరచర్ల స్టేషన్ అయితే వచ్చింది. ఇక్కడైతే మనకు స్టాప్ లేదు, కానీ స్లో చేశాడు, ఆపుతాడనే డౌట్. ఈ స్టేషన్ మొత్తం కాదు, ఒక్క మనిషి కూడా లేరు. ఉన్నారు అప్పుడు ఇద్దరు ఉన్నారు. పేరుచర్ల చాలా మంది అయితే ఇక్కడ దిగేసి వెళ్ళిపోతున్నారు. చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ట్రైన్ ఇక్కడ ఆగింది, దిగేసి వెళ్ళిపోతున్నారు. 20 minutes తర్వాత పేరుచర్ల స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయింది మన ట్రైన్. నెక్స్ట్ తీసుకెళ్ళిపోతాడా, ఆపేస్తాడా గుంటూరుకి? ఇది బ్యాక్ సైడ్ వ్యూ. మనం నల్లపాడు జంక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మనకు స్టాప్ లేదు. వీళ్ళ దగ్గర ఇక్కడ ట్రైన్ అయితే ఆపినట్టున్నాడు. వీళ్ళు దిగేసి చక్కగా వెళ్ళిపోతున్నారు. టైం అయితే 7-8 అయ్యింది. బయట వ్యూ చూసుకుంటే ఇది మంచి మాత్రం తగ్గలేదు. ఇండి కొద్ది పెరుగుతుంది తప్ప అసలు తగ్గట్లేదు. మనం పైన గుంటూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసాం. బ్యాక్ 4లో కొత్త ట్రైన్ అయితే ఉంది. గుంటూరు ఔరంగాబాద్. ఇది ఫ్రెండ్స్ తిరుపతి గుంటూరు ట్రైన్ బ్లాగ్ అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.